ఫ్రెండ్స్, మనం బస్ జర్నీ చేయాలి అంటే చాలా మంది ఆర్టీసీ బస్సులు కానీ లేకపోతే రెడ్ బస్ యాప్లో కానీ అలాగే అబీ బస్ కానీ ఇలా డిఫరెంట్ యాప్స్ అయితే వాడి మనం టికెట్ అయితే బుక్ చేసుకోవటం అయితే జరుగుద్ది అనమాట. ఈ రోజు ఫ్లెక్స్ బస్ అని చెప్పేసి నేను ఒక బస్సు గురించి అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మాక్సిమం మీలో చాలా మందికి బస్సు గురించి అయితే తెలియదు అనమాట. కేవలం తక్కువ ప్రైస్ తో ఈ బస్సులో మనం అయితే జర్నీ చేయొచ్చు. బస్సు టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి జర్నీ చేస్తున్నారో అక్కడైతే మీరైతే పెట్టి నెక్స్ట్ డేట్ అయితే ఫిక్స్ చేయండి. ఫ్రెండ్స్, మనకి డేట్ అనేది ఒక 1 వీక్ ముందు చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే ఈ బస్ అయితే రావటం అయితే జరుగుద్ది అనమాట. కేవలం హైదరాబాద్ నుంచి విజయవాడకి 266 రూపీస్తో మనం అయితే జర్నీ అయితే చేయొచ్చు అనమాట. ఇది సెమీ స్లీపర్ అనమాట, స్లీపర్ అయితే కాదు. ఈ సెమీ స్లీపర్ కాకపోయినా మనకి ఛార్జింగ్ కానీ అలాగే ఏసీ కానీ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి అనమాట. నేను సెమీ స్లీపర్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి నచ్చిన సీటు కావాలి అనుకుంటే కొంచెం అమౌంట్ అనేది వాళ్ళు అయితే ఛార్జ్ చేస్తారనమాట. లేదు, వాళ్ళు ఇచ్చిన 266కి మీరు జర్నీ చేయాలంటే అక్కడ మనకైతే సీట్స్ అయితే కనిపిస్తున్నాయి, మీరు అక్కడైతే చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ నేను స్లీపర్ కూడా అయితే చూపిస్తాను ఈ వీడియోలో, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకు నచ్చిన సీటు మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ కన్ఫర్మ్ కొట్టారు అంటే విత్ జిఎస్టీతో కలిపి మనకు అక్కడైతే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను స్లీపర్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఒక 1 వీక్ ముందు కనుక చేసుకుంటే ఖచ్చితంగా మనకు మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి అనమాట ఈ బస్సుకి. ఫ్రెండ్స్, ఈ బస్సు గురించి మీలో చాలా మంది ఫ్రెండ్స్కి అయితే తెలియదు. ఇక ఇది సర్వీస్ మనకి చాలా డిస్టెన్స్ కూడా అయితే ఉందన్నమాట. రాజమండ్రి, కాకినాడ అలాగే వైజాగ్ కానీ బెంగళూరు కానీ చాలా అయితే ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను ఓన్లీ 320 రూపీస్కి మాత్రమే బస్సుని అయితే బుక్ చేస్తున్నాను, చూడండి. మీకు నచ్చిన సీటు కావాలంటే ఎంతో కొంత మీరు అక్కడైతే ఛార్జ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. మీకు కేవలం 345 రూపాయలకి మనకి స్లీపర్ రావటం అంటే హైదరాబాద్ నుంచి విజయవాడకి ఇది మంచి విషయమే అనమాట. ఎందుకంటే ఈ బస్ అనేది మనకి చాలా అంటే బాగుంటది. ఇందులో ఈ బస్సులో మనకి ఛార్జింగ్ పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది, అలాగే ఏసీ ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఆ ప్రైస్లో మనకి స్లీపరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రావటం అంటే ఇవి లిమిటెడ్ బస్సెస్ అయితే ఉంటాయి మనకి. ఈ ఫ్లెక్స్ బస్ అనేది ఇది యాక్చువల్గా ఇంటర్నేషనల్ బస్సెస్ వాళ్ళు కండక్ట్ చేసి ఇండియాలో కూడా నడపడం అయితే జరుగుతుంది అనమాట. ఇందులో బుక్ చేసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్తో మనం జర్నీ చేసే అవకాశం అయితే ఉంటుంది. మంచి ఫెసిలిటీస్ కూడా మనకి ఈ బస్సులో అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ బస్సు బుక్ చేసుకోవాలి అంటే మీరు అబీ బస్సు వీటిలో కూడా చూడొచ్చు. లేదు అంటే దీనికి సంబంధించిన యాప్ అయితే ఉంటుంది, దాంట్లో బుక్ చేసుకోండి. దీనికి సంబంధించిన యాప్ అయితే ప్లే స్టోర్ లో అలాగే మనకి యాప్ స్టోర్ లో కూడా అయితే ఉంటది. ఫ్రెండ్స్, మీలో చాలా మంది జర్నీ చేస్తూ ఉంటారు, కానీ ఏ బస్సు బుక్ చేసుకోవాలో చాలా మంది ఫ్రెండ్స్ కి అయితే తెలియదు. తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.